హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 7, 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ అన్ని అంశాల వారీగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఆదరించాలని కోరుతున్నాను. ఇక సబ్జెక్టులోకి వెళ్తే మొదటి అంశం ముఖ్యమైన తేదీలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకోవాలని భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలో చేనేత రంగానికి చాలా ప్రాముఖ్యత అనేది కలిగి ఉన్నది. గ్రామీణ భారతంలో వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఈ చేనేత రంగం మీదనే ఉపాధి కల్పిస్తూ జీవనం సాగించడం జరుగుతుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలు చేనేత ఉత్పత్తులు వాడేలా వారిని ప్రోత్సహించడం, అలాగే ఈ రంగంలో ఎవరైతే పనిచేస్తున్న కార్మికులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆగస్టు 7వ తేదీనే జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకోవడానికి గల కారణం 1905వ సంవత్సరం జూలై 30వ తేదీన అప్పటి బ్రిటిష్ రాజప్రతినిధి అయినటువంటి లార్డ్ కర్జన్ బెంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజించాలి అని చెప్పి అధికారిక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రకటనను నిరసిస్తూ ఆగస్టు 7వ తేదీన బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం, అలాగే ఈ 2 రాష్ట్రాల విభజనకు సంబంధించిన ప్రతిపాదనను వ్యతిరేకించడంతో పాటు విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకాన్ని చేపట్టాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చేనేత వస్త్రాల వాడకంపై ఈ ఉద్యమంలో చర్చ అధికంగా జరిగినందుకు ఈ ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని 2015వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. ఇది జాతీయ చేనేత దినోత్సవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. తర్వాత జాతీయ అంశాల విషయానికి వస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజధాని న్యూఢిల్లీలో కర్తవ్య భవన్ను ప్రారంభించడం జరిగింది. ఈ కర్తవ్య భవన్ 3ను కర్తవ్య పథ్లో భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ కర్తవ్య భవన్ 3ను నిర్మించడం జరిగింది. పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, అలాగే చురుకైన పాలనను ప్రారంభించడానికి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను నిర్మించాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగా నిర్మించినటువంటి మొట్టమొదటి భవనం కర్తవ్య భవన్ 3ను భారత ప్రధాని ప్రారంభించడం జరిగింది. ఇది కొత్త పార్లమెంటు భవనం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ నిర్మాణాన్ని కూడా ఈ సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ కర్తవ్య భవన్లో ఎవరెవరు ఉంటారు, ఏ శాఖలు ఉంటాయి అంటే, ఈ కర్తవ్య భవన్లో అనేక మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు కేంద్రీకృత భవనంలోకి ఒకే భవనంలో ఉండడం ద్వారా పరిపాలనా సంస్కరణల ఎజెండాను
సమర్థవంతంగా అందించాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనమైనటువంటి కర్తవ్య భవన్ను నిర్మించడం జరిగింది. ఈ కర్తవ్య భవన్లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి యొక్క సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ వంటి మంత్రిత్వ శాఖలు ఈ కర్తవ్య భవన్లో పనిచేయడం జరుగుతుంది. ఇక భారతీయ రైల్వే విషయానికి వస్తే, ఎవరైతే ఆన్లైన్లో ఈ టికెట్ బుక్ చేసుకునే వారికి 45 పైసలకే ప్రమాద బీమాను కల్పిస్తున్నామని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారత పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఆప్షనల్ ప్రయాణ బీమా, అంటే అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే అవసరం లేదని వదిలేయచ్చు. ఈ ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకం ఎవరైతే తీసుకుంటారో వారు 45 పైసల రూపాయల్లో 45 పైసలు చెల్లించి ఈ బీమా కవరేజ్ని పొందవచ్చు. ఈ బీమా కవరేజ్ పొందాలి అంటే ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క టికెట్లు ధృవీకరించబడడం లేదా ఆర్ఏసీ స్టేటస్లో ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకం అనేది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయాణ బీమా పథకం తీసుకున్న వారిలో ఏదైనా జరిగినట్లయితే, అంటే ఈ ప్రయాణ బీమా పథకం తీసుకున్న తర్వాత చనిపోతే 10 లక్షల రూపాయలు, పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకి 10 లక్షల రూపాయలు, పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీకి 7,50,000 రూపాయలు, హాస్పిటలైజేషన్కి 2 లక్షల రూపాయలు, అలాగే ఏదైనా చనిపోయిన శవాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం కొరకు, అలాగే దాన సంస్కారాలు చేయడం కొరకు 10,000 రూపాయలను ఈ ప్రయాణ బీమా పథకం ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో సుమారుగా 333 క్లెయిమ్స్ రావడం జరిగింది. దీనికి గాను 27.22 కోట్ల రూపాయలు ప్రయాణ బీమా పథకం ద్వారా చెల్లించడం జరిగింది. ఇక తర్వాత భారతదేశం మరియు ప్రపంచం మధ్య ఉన్నటువంటి సంబంధానికి సంబంధించిన అంశాలు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపైన సుంకాలు విధించడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంపై గతంలో 25% సుంకాలను విధించారు. కానీ దీనికి అదనంగా మరి యొక్క 25 సుంకాలను, అంటే టోటల్ 50% సుంకాలను, దిగుమతి సుంకాలను భారతదేశంపై విధిస్తూ జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం జరిగింది. ఇందులో మొదటగా పేర్కొన్నటువంటి 25% దిగుమతి సుంకాలు ఈరోజు అనగా ఆగస్టు 7, 2025 నుండి అమల్లోకి రావడం జరిగింది. అదనంగా పెంచినటువంటి మరొక 25% సుంకాలు ఈ నెల 27 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఓవరాల్గా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన సుంకాలలో అత్యధికంగా బ్రెజిల్ దేశంపై 50% విధించడం జరిగింది. ఆ బాధిత దేశంలో భారతదేశం కూడా చేరింది. అయితే ఈ అధికంగా సుంకాలు భారతదేశంపై విధించడానికి గల కారణం ఏంటి అంటే, మనము రష్యా నుంచి చమురు కొనొద్దు అని చెప్పి అమెరికా నుండి వచ్చినటువంటి హెచ్చరికలను పట్టించుకోని కారణంగా భారతదేశంపై ఈ సుంకాల మోత విధించడం జరిగింది. అయితే భారతదేశం రష్యా నుండి చమురు కొనొద్దు అన్న కొనడానికి గల రీజన్, భారతదేశానికి వచ్చే చమురు దిగుమతుల్లో 36% రష్యా నుండే మనకి దిగుమతి అవ్వడం జరిగింది. అలాగే
రష్యా నుండి వచ్చేటువంటి ఈ చమురు తక్కువ ధరకు భారతదేశం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీంతో ఆ దేశం భారత్‌కి అతిపెద్ద సరఫరాదారుగా ఉండడంతో పాటు రష్యా మన మిత్ర దేశంగా ఉంటూ భారీ రాయితీలను ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చమురును వినియోగిస్తున్న దేశాల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నది. మూడవ స్థానంలో ఉన్నది. అతి త్వరలోనే చైనాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరే క్రమంలో భారతదేశానికి అత్యధికంగా ముడి చమురు అవసరం ఉంటుంది. ఈ ముడి చమురు అనేది అధికంగా ఉండడం ద్వారా రష్యా నుండి మనం తక్కువ ధరకి కొనడం ద్వారా పెట్రో ఉత్పత్తులపై భారం అనేది తక్కువగా పడుతుంది. ఈ విధంగా రష్యా నుండి చమురు కొనొద్దు అని అమెరికా చెబుతున్నా కూడా భారతదేశం తన సొంత ప్రయోజనాల కోసం రష్యా నుండి కొనుగోలు చేస్తున్నందుకు గాను ఇటీవల జరిమానా సుంకంగా పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అదనంగా 25% సుంకం విధిస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఉత్తర్వులు విధించడం జరిగింది. అయితే ఈ 50% సుంకాలు అనేవి ముఖ్యంగా వేటి మీద పడనున్నాయి అనంటే భారతదేశం నుండి ఎగుమతి చేసేటువంటి దుస్తులు, అలాగే జెమ్స్, అలాగే ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాద రక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, అలాగే యంత్ర సామాగ్రిపై ఈ 25% అదనపు సుంకం అనేది పడుతుంది. ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం వివిధ దేశాలపై విధించినటువంటి సుంకాల విషయానికి వస్తే అత్యధికంగా భారతదేశం అలాగే బ్రెజిల్ పై 50% విధించడం జరిగింది. ఆ తర్వాత సిరియాపై 41% విధిస్తూ అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్పై 15%, అలాగే పాకిస్తాన్పై 19% విధించడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ 7 సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్తారని తెలిసింది. దీనికి గల కారణం ఆగస్టు 31 నుండి చైనాలోని టియాన్జిన్ అనే ప్రాంతంలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. ఈ షాంఘై శిఖరాగ్ర సదస్సుకు హాజరవడం కొరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్ళే అవకాశం అనేది ఉన్నది. అయితే ఇన్ని రోజులు వెళ్ళకపోవడానికి గల కారణం 2020 జూన్లో గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత్ మరియు చైనా సైన్యం మధ్య ఘర్షణ చోటు చేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేవి దెబ్బతినడం జరిగింది. దానితో భారతదేశ ప్రతినిధి అయినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళక సుమారుగా 7 సంవత్సరాలు అనేది అయ్యింది. అయితే భారత ప్రధాని షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశానికి వెళ్తున్నారు కాబట్టి వీటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 10 సభ్య దేశాలతో కూడినటువంటి ఒక యురేషియా రాజకీయ, ఆర్థిక మరియు అంతర్జాతీయ భద్రతా సంస్థ. ఇది ఒక భద్రతా సంస్థ. ఇది 2001 సంవత్సరంలో చైనా, కజకిస్తాన్, కిర్గిస్థాన్, రష్యా మరియు తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కలిసి స్థాపించారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని. ఆ తర్వాత జూన్ 2017లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ 2 దేశాలు ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం జరిగింది. అలాగే రీసెంట్గా 2023లో ఇరాన్, అలాగే 2024లో బెలారస్ ఈ 2 దేశాలు షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్లో సభ్య దేశాలుగా నమోదవడం జరిగింది. భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో
ఒక సభ్య దేశం. ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఎకానమీకి సంబంధించి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ మానిటర్ పాలసీ కమిటీ వారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లను యథావిధిగా ఉంచడం అనేది జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రెపో రేటును 5.5%గా, అలాగే స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం రేటును 5.25%గా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అలాగే బ్యాంక్ రేటును 5.75%గా, అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రియల్ జీడిపిని 6.5%గా అంచనా వేస్తూ ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల రేట్లను యథావిధిగా ఉంచడానికి గల కారణం ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి ఆర్బిఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది పేర్కొనడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది రెపో రేట్ ఎంత 5.5%, ఎస్డిఎఫ్ రేట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5.25%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 5.75%, బ్యాంక్ రేట్ 5.75%, అలాగే 2025-26 సంవత్సరానికి గాను ఆర్బిఐ అంచనా వేసినటువంటి రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని అంటే 6.5%. ఇక రీసెంట్గా ఒక గ్లోబల్ ఏఐసిటి ఇండెక్స్ 2025 సంవత్సరానికి గాను రిపోర్ట్ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి సంస్థ పేరు కౌంటర్ పాయింట్ టెక్నాలజీ అనే ఇదొక మార్కెట్ పరిశోధన సంస్థ. ఈ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ పరిశోధన సంస్థ మార్కెట్ రీసెర్చ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025ను విడుదల చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరం ఈ రిపోర్టు నందు 26వ ర్యాంకును పొందడం జరిగింది. అలాగే భారతదేశం తరపున ఏఐ పరిశోధన అభివృద్ధి మరియు డాటా సెంటర్ హబ్బులో మొదటి స్థానాన్ని బెంగళూరు నగరం అనేది పొందడం జరిగింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 2025 ఏఐ సిటీ ఇండెక్స్లో సింగపూర్ దేశం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. టాప్ 5 కంట్రీస్ దక్షిణ కొరియాలోని సియోల్ 2వ స్థానం, చైనాకి చెందినటువంటి బీజింగ్ 3వ స్థానం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందినటువంటి దుబాయి 4వ స్థానం, అలాగే అమెరికాకు చెందినటువంటి శాన్ ఫ్రాన్సిస్కో 5వ స్థానాన్ని ఈ టాప్ 5 స్థానాలు ఈ గ్లోబల్ సిటీ ఇండెక్స్ ద్వారా సింగపూర్, సియోల్, బీజింగ్, దుబాయ్, శాన్ ఫ్రాన్సిస్కో అనేవి నిలవడం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి బెంగళూరు 26వ ర్యాంకును సాధించడంతో పాటు భారతదేశంలో మొదటి ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ నగరాల జాబితాలో కూడా బెంగళూరు, అలాగే సౌదీ అరేబియాకి చెందినటువంటి రియాద్, చైనాకి చెందినటువంటి హాంగ్జౌ, బ్రెజిల్కి చెందినటువంటి సావోపాలో అనేవి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ నగరాలుగా ఉన్నాయని చెప్పి గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2005లో పేర్కొనడం జరిగింది. ఈ గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025ను రూపొందించిన సంస్థ పేరు కౌంటర్ పాయింట్ టెక్నాలజీ. ఇక మరణాలు ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన విషయానికి వస్తే భారతదేశంలోనే అత్యధిక డిగ్రీలు 120 డిగ్రీలు చేసినటువంటి ప్రముఖ విద్యావేత్త సుధాకర్ కన్నుమూయడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఇతను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో క్వాలిఫై పొంది ఢిల్లీలో సమాచార ప్రసార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్గా పదవి విరమణ పొందడం జరిగింది. అలాగే ఇతను తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పాటు చదువును
కొనసాగించి 120 డిగ్రీలను పూర్తి చేయడంతో ఇతను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోకి పేరు నమోదు చేయడం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి. తర్వాత క్రీడల అంశాల విషయానికి వస్తే, ఈ సంవత్సరం జరిగే యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రైజ్ మనీని పెంచడం జరిగింది. పెంచిన అమౌంట్ దాదాపు $85 మిలియన్ ప్రైజ్ మనీని పెంచినట్లుగా టోర్నమెంట్ నిర్వాహకులు ప్రకటించారు. అలాగే ఈ టోర్నమెంట్లో ఎవరైతే విజేతలు సాధిస్తారో వారు ఒక్కొక్కరికి $5 మిలియన్ వస్తాయని చెప్పి టోర్నమెంట్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ అమౌంట్ 2024లో జరిగినటువంటి యుఎస్ ఓపెన్లో గిఫ్ట్ ప్రైజ్ 3.6 మిలియన్లు ఇచ్చినారు. దానికంటే 39% అధికంగా $5 మిలియన్ బహుమతిగా ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే యుఎస్ ఓపెన్ విజేతలకు ఒక్కొక్కరికి $5 మిలియన్ ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. అలాగే టోటల్ ఆ టోర్నమెంట్ యొక్క వాల్యూ వచ్చేసి $90 మిలియన్ చేరుకుంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది టెన్నిస్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రైజ్ మనీగా యుఎస్ ఓపెన్ అనేది చరిత్రలో నిల్వనుంది. పోయిన సంవత్సరం అనగా 2024లో టోటల్ అన్ని రకాల ప్రైజ్ మనీ అంటే పాల్గొన్న వారి నుండి విజేతలు అయ్యేంత వరకు పెట్టుబడి పెట్టిన ఖర్చు $75 మిలియన్. దాన్ని $90 మిలియన్ పెంచడం జరిగింది. అంటే సుమారు 20% పెరుగుదల అనేది నమోదు అయ్యింది. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 7, 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మన వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మన తోటి అభ్యర్థులకు ఈ వీడియోను షేర్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇట్టి పీడిఎఫ్ను మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ నందు పొందుపరచడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు గాను అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.